భూసేకరణలో భాగంగా స్థలం తీసుకున్నారు, పరిహారం చెల్లించారు. కానీ ఓ వ్యక్తి మాత్రం సేకరించిన స్థలంలోని ఓ 3 సెంట్లను అడంగల్లో తన పేరుపైకి మార్చుకున్నారు. అది కూడా తహసీల్దార్ డిజిటల్ సంతకంతో వ్యవహారాన్ని నడిపించాడు. విజయవాడ గ్రామీణ మండలం అంబాపురంలో జరిగిన ఈ ఘటనపై అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారనే దానిపై ఆరా తీసే పనిలో నిమగ్నమయ్యారు. విజయవాడ పశ్చిమ బైపాస్ కోసం సేకరించిన భూమిని ఓ వ్యక్తి తన పేరుపైకి మార్చుకోవడంపై తీవ్ర వివాదంగా మారింది. పరిహారం చెల్లించిన స్థలంలో 3 సెంట్లను మళ్లీ తన పేరుపైకి ఓ వ్యక్తి అడంగల్ మార్చేసుకున్నారు. బైపాస్ విస్తరణ కోసం విజయవాడ గ్రామీణ మండలం అంబాపురం పరిధిలో 1,13,274 చదరపు మీటర్ల స్థలాన్ని సేకరించారు. దీనిలోనే చాగంటి లక్ష్మారెడ్డి పేరుతో తాజాగా అడంగల్ పట్టాదారు కాపీ జారీ చేసిన 3 సెంట్ల స్థలం కూడా ఉంది. అడంగల్ని మార్చేసి మరీ స్థలాన్ని పక్కదారి పట్టించడంపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా తీవ్రంగా పరిగణించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పాత సర్వే నెంబర్ 14/1 F3లోని 3 సెంట్ల భూమికి అడంగల్ పట్టాదారు కాపీ తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేయమంటే చేయొద్దని నున్న సబ్ రిజిస్ట్రార్ తహసీల్దార్ సుగుణ లేఖ రాశారు. హోల్డులో పెట్టాలని తెలిపారు. దీంతో రిజిస్ట్రేషన్ చేయకుండా నున్న సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం నిలిపివేసింది. ఈ అంశంపై కలెక్టర్ లక్ష్మీసా విచారణకు ఆదేశించగా తెరవెనుక జరిగిన అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారం ప్రధానంగా విజయవాడ గ్రామీణ మండలం తహసీల్దార్ కార్యాలయం కేంద్రంగానే జరిగినట్లు గుర్తించారు. ఆన్లైన్లో తహసీల్దార్ డిజిటల్ సంతకం చేసి మరీ అడంగల్లోకి ఎక్కించి 3 సెంట్లకు లక్ష్మారెడ్డిని యజమానికి ధృవీకరిస్తూ పట్టాదారు పహానీ కాపీని జారీ చేశారు. దీనిపై దృష్టి సారించిన జిల్లా ఉన్నతాధికారులు ఎలాంటి లింకు డాక్యుమెంట్లు లేకుండా అడంగల్లోకి ఎలా ఎక్కించేశారనే దానిపై విచారణ చేస్తున్నారు. తహసీల్దార్ డిజిటల్ సంతకాన్ని ఈ ఏడాది ఫిబ్రవరిలో పెట్టినట్లు గుర్తించారు. ఇంత పక్కాగా తహసీల్దార్ సంతకంతో వ్యవహారం నడిపించడంతో సిబ్బంది సహకారంతోనే జరిగిందని భావిస్తున్నారు. దీనికి కారకులైన వారెవరో తేల్చి క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. 3 సెంట్ల స్థలం అడంగల్లో నమోదు చేసి ఉన్నప్పటికీ ఎందుకు తన భార్య పేరున రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపారని లక్ష్మారెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు గురువారం సబ్ రిజిస్ట్రార్కు ఓ లేఖ రాశారు.